హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీనివాస బ్లూ హబర్డ్ స్క్వాష్ ట. నేనైతే మొదటిసారి వింటున్నా ఈ పేరు. పిల్లలు ఎప్పుడు తెచ్చుకున్నారో ఆ విత్తనాలు పెట్టేశారు, పెంచేస్తున్నారు. నేను ఇంకా అది మామూలు గుమ్మడికాయ మొక్క అనుకున్నాను. అది బ్లూ హబర్డ్ స్క్వాష్ ట. చిన్నగా ఉండగానే దానికి పువ్వులు వచ్చేస్తున్నాయి. పసుపు మందారం పువ్వులా ఉంది కదా. ఈ స్క్వాష్ కానీ గుమ్మడి కానీ ఈ పాదులకి మేల్ ఫిమేల్ ఫ్లవర్స్ రెండు ఒకే మొక్కకు వస్తాయి. సాధారణంగా ముందు ఎక్కువగా మేల్ ఫ్లవర్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఇది మొక్క చిన్నగా ఉండగానే లక్కీగా ఒకే రోజు మేల్ ఫిమేల్ ఫ్లవర్లు రెండు పూసేశాయి. ఫిమేల్ ఫ్లవర్ని గుర్తుపట్టడానికి పువ్వు కింద చిన్న ఫ్రూట్ ఉంటుంది, అలాగే పువ్వులో స్టిగ్మా ఉంటుంది. బీలు అవి ఏమీ కనిపించలేదు, చీమలు కూడా ఏం కనపడలేదు. అందుకని పెయింట్ వేసి చిన్న బ్రష్ తోటి పుప్పొడి తీసి హ్యాండ్ పాలినేట్ చేశాను. ఆ రోజు మాకు బాగా ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. హీట్ వేవ్ వార్నింగ్ కూడా ఉంది. వడగాల్పులు బాగా ఉన్నాయి. వస్తుందో రాదో ఫ్రూట్ అని అనుకున్నాను. ఫ్రూట్ అయితే పెరుగుతోంది. పిల్లలు చాలా సరదా పడుతున్నారు. రోజు వెళ్ళి ఎంత పెరిగిందో చూసుకుంటున్నారు. సాధారణంగా ఇటువంటి పాదులకి పౌడరీ మైల్డ్యూబ్ చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. ప్రస్తుతానికైతే మొక్క బాగానే ఉంది. చూడాలి ముందు ముందు ఎలా ఉంటుందో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టండి, ఒక కామెంట్ పెట్టండి. ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోతో కలుస్తాను. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.